Hello friends, welcome back to my YouTube channel. This is Navya Vinod Vlogs. Welcome back to one more new video. ఈ వీడియో చాలా బాగుంటది. మొత్తం చూడండి, నచ్చితే నాకు ఒక లైక్ అయితే ఇవ్వండి. మేము చెరుకు రసంతో నేచురల్ గా బెల్లం అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాము. అందుకే ఇక్కడ ఒక 2 లీటర్స్ వరకు చెరుకు రసం అయితే తెప్పించాము. ఇది గ్యాస్ పైన కూడా చేయొచ్చు, కాకపోతే టైం ఎక్కువ పడుతుంది అనమాట, గ్యాస్ వేస్ట్ అని చెప్పేసి ఇలా కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నాము. చూద్దాము బెల్లం వస్తుందో రాదో. మేము కూడా ఒక ఎక్స్పెరిమెంట్ లాగా అయితే ట్రై చేసాము, కానీ లాస్ట్కి సక్సెస్ అయిందో లేదో మీరైతే వీడియో ఫుల్గా చూడండి. ఇంకా ఇక్కడ బాండీలో వేసిన తర్వాత చెరుకు రసం అయితే తిప్పుతూనే ఉండాలన్నమాట. పైన నురుగు వస్తుంది కదా, అంతా తీసేయాలి. ఇంకా ఇక్కడైతే తిప్పుతూనే ఉండాలి, లేకపోతే కింద అంతా మాడిపోతుంది అనమాట అలానే వదిలేస్తే. సో ఇదంతా అయ్యేంత వరకు ప్రాసెస్ సిమ్లో అంటే కొంచెం స్లోగా చేస్తూనే ఉండాలి. ఇక్కడ మా బావ అయితే నాకు హెల్ప్ చేస్తున్నాడు అనమాట. వీడియో అయితే ఫుల్గా చూడండి, మీరు ఇచ్చే ఒక లైక్ అయితే నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఇంకా ఆల్మోస్ట్ లాస్ట్కి అయితే వచ్చేసింది చెరుకు రసం అయితే. వీడియో అయితే ఫుల్గా చూస్తే మీకు అర్థమవుతుంది బెల్లం అయిందా లేదా అని చెప్పేసి. ఇక్కడ మా అత్తయ్య అయితే పూలు తెంపుతుంది అనమాట. నాకు ఇలా చెట్టుకి వచ్చే పువ్వులు అంటే చాలా ఇష్టం అనమాట పెట్టుకోవడం, అందుకే నా కోసం తెంపుతుంది. ఇంకా ఇక్కడైతే రెడీ అయ్యింది. లాస్ట్ మూమెంట్లో అయితే అస్సలు వదిలిపెట్టద్దు అనమాట, తిప్పుతూనే ఉండాలి. చూసారా, మేము 2 లీటర్స్ తీసుకున్నాం అనమాట, కానీ అది ఎంత అయిందో లాస్ట్కి మీకు చూపిస్తాను చూడండి లాస్ట్ వరకు. ఇంకా ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది, ఇలా జెల్లీలాగా ఫామ్ అవుతుంది అనమాట. అప్పుడు మనము కొంచెం వాటర్ లేసి చూసుకోవాలి. వాటర్ లేసి చూస్తే ఇలా దగ్గరకు వచ్చిందంటే అయినట్టు, ఇంకా కొంచెం అవ్వలేదన్నమాట. అందుకే మళ్ళీ కొంచెం సేపు అయిన తర్వాత చూసారా ఇప్పుడైతే అయినట్టు, లాస్ట్ వరకు అయితే వచ్చేసింది. చూసారా బాగా అయిపోయిందనమాట. ఇలా జెల్లీ లాగా ఫామ్ అయిన తర్వాత మనము అంటే దేంట్లైనా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. మేము ఇక్కడ టీ గ్లాసెస్లో అయితే స్టోర్ చేస్తున్నాము. ఫస్ట్ టీ గ్లాసెస్కి అయితే మంచిగా నూనె లేదా నెయ్యి అంతా అప్లై చేయాలి, రాసేసి దాంట్లో వేసి పెట్టేయాలన్నమాట. మాకైతే ఒక 3 గ్లాసెస్ అయితే వచ్చింది బెల్లం అయితే చాలా బాగా అయిందనమాట. చూసారా ఎంత బాగా అయిందో. ఇంకా దీన్ని అయితే ఒక 4 గ్లాసెస్ వచ్చాయి మాకైతే. ఇంకా ఇదంతా ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను, మీకు ఎలా ఉందో చెప్తాను. ఏంటి సార్ బెల్లం చేసేసారా? టేస్ట్ చూద్దాం. బెల్లం చేసాము, చెరుకు రసంతో బెల్లం తయారు చేసినాం అనమాట. చూడాలి టేస్ట్ ఎట్లుంటుందో. నిజమైన బెల్లంలా ఉందో లేదో చూద్దాం, లేకపోతే ఎట్లా వచ్చిందో. సాత్విక్ ఇది బాయిల్ చేశాడు, చాక్లెట్ లాగానే ఉంది. టేస్ట్ చేద్దాం మనకి. ఓకే, చాలా గట్టిగా ఉంది, రావడం లేదు. సూపర్. బెల్లం బాగుంది, అంటే సేమ్ బెల్లం లానే ఉంది, బాగుంది నిజంగా. బెల్లం అయితే మేము ఏదో ఎక్స్పెరిమెంట్ చేసాం, నిజంగా సక్సెస్ఫుల్ అయిపోయింది అనమాట. ఇంత వచ్చింది. 2 లీటర్స్ తీసుకున్నాం మేము. 2 లీటర్స్కి ఇంత వచ్చింది బెల్లం. ఇది కొంచెం చల్లని తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఫ్రిడ్జ్ లో పెడితే గడ్డ కడుతుంది కదా, అప్పుడు తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో మనం స్వీట్ ఐటమ్స్ చేస్తాం కదా, దాంట్లోకి యూజ్ చేసుకోవచ్చు. బెల్లం అయితే నిజంగా చాలా బాగుంది, బాగా వచ్చింది. మా బాగా చేశాడు అనమాట. బెల్లం అయితే కంప్లీట్ చేసినాం కదా, నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్, చాలా బాగుంది. నేనైతే ఇంత మంచిగా వస్తుంది ఎక్స్పెక్ట్ చేయలేదు, నిజంగా చెప్తున్నా చాలా బాగుంది. బెల్లం అయితే మస్తు స్వీట్ ఉంది, అసలు ఎంత ప్యూర్ బెల్లం. అసలు బయట కొనుక్కున్న దానికంటే ఇంట్లో చేసుకోవడం బెటర్ అనిపించింది. ఇంకా మేము ఇంట్లోనే వేసుకుంటాం ఇప్పటి నుంచి. ఇంకా ఇదైతే ఒక 1 అవర్ ఫ్రిడ్జ్ లో పెడదాం, అంటే కొంచెం గడ్డ కడుతుంది కదా. అప్పుడు తీసుకున్నాక అప్పుడు మీకు మళ్ళీ చూపిస్తా బెల్లం ఎలా ఉంటుందో. ఇదైతే ఫ్రిడ్జ్ లో పెడదాం రండి. ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసాను, ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ చూపిస్తాం. మేము అసలు టిఫిన్ కూడా తినలేదు, పొద్దున్న నుంచి ఇంకా లేచామో లేదో బెల్లం ప్రిపరేషన్ కోసం ఉన్నాం అనమాట. సో ఇప్పుడైతే తర్వాత చూపిస్తాను మీకు ఎలా ఫైనల్ అవుట్ఫిట్ ఎలా ఉందో తర్వాత చూపిస్తాను మీకు. ఇందాక మనము ఒక 1 అవర్ వెయిట్ చేస్తాం కదా, ఇప్పుడు 1 అవర్ కన్నా ఎక్కువనే అయింది మేము పెట్టి. ఇప్పుడు చూద్దాము. ఇది యాక్చువల్ గా ఈజీగానే వస్తాయి అనిపిస్తుంది నాకైతే. చూద్దాము. స్మెల్ అయితే నిజంగా బెల్లం స్మెల్లే వస్తుంది అనమాట. చూడండి ఈజీగా వచ్చేస్తున్నాయి కప్స్ లోంచి కూడా, మనం ఎంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఈజీగా అసలు బయటికి అయితే ఈజీగా వచ్చేస్తున్నాయి అనమాట.
అసలు ఎంత బాగున్నాయి చూడండి ఇవి.